హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా అంటే చాలామంది అడుగుతున్నారు, మీరు ఇన్ని ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఇట్లా అడుగుతున్నారు అనమాట. నా నా పని, నా టైం అనేది అసలు ఏమంటారు, నేను అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి ఉంటుందండి మా ఇంట్లో. నైట్ నేనేం చేశాను, ఇలా పెసలు ఉడకబెట్టి క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి తాలింపు వేసి పెట్టాను. మా వారు ఎన్నింటికి వచ్చారు, మేమైతే 10 లోపలే పడుకున్నాం, నేను పిల్లలు. మా వారు వచ్చేసరికి ఎంత అయిందో తెలుసా అండి, 1 గంట అయింది. 1 గంటకు వచ్చారు. సరే అది తింటారు కదా అని చెప్పేసి మా వారి కోసమే అది చేసి పెట్టాను అనమాట. నేను పిల్లలు అయితే చపాతీ తినేసినాము. మా వారి కోసం పెడితే ఆయన వచ్చేసరికి 1 గంట అయింది. అప్పుడు వచ్చి నేను ఇప్పుడు అవి తినలేను, ఇప్పుడు నాకు వేరేది ఏమన్నా ఉంటే ఇవ్వు, లేదు అంటే ఆర్డర్ చేసుకుంటా అన్నారు. ఇక అయ్యో ఏముందిలే, ఇంక ఈ టైంలో ఏం ఆర్డర్ చేసుకుంటాం అనేసి రాగి జావ కాచి అట్లే ఇంట్లో ఏమైతే ఉంటే ఈ పిండిలన్నీ రెడీ చేసి పెట్టాను. ఇక్కడైతే రాగి జావ పెట్టేసిన అనమాట. ఎందుకు మళ్ళీ ఇంకా ఆ టైంలో ఆర్డర్ వచ్చేసరికి ఇంత టైం అవుతుంది, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఏమన్నారు, పర్లేదులే ఒకవేళ నిద్ర వస్తే పడుకో, నేను ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుంటా అన్నారు. వద్దులే అని చెప్పేసి అప్పటికప్పుడు కొంచెం రాగి జావ, అలాగే క్యారెట్, ఇక్కడ ఒకటేమో పల్లీ లడ్డు, ఇంకోటేమో ఫ్రై చేసిన పల్లీలు, ఇవి ఇచ్చేసిన అనమాట. ఒక్కొక్క రోజు అయితే అసలు ఫోన్ పట్టుకునే టైం కూడా ఉండదండి. లైవ్ పెట్టేసాం మార్నింగు. అందుకోసం ఇంకా వెళ్ళి టిఫిన్స్ అన్నీ అయిపోయినాయి, ఇంటికి వచ్చేసిన అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మా వారి కోసం కర్రీ చేసుకుంటున్నా. పిల్లలకైతే ఏదో ఒకటి పెట్టేస్తాను. కర్డ్ రైస్ పెట్టాను ఇప్పుడు వెదర్ చేంజ్ వల్ల. క్యారెట్ రైస్ కానీ లెమన్ రైస్ కానీ పెట్టేస్తాను అనమాట. ఇక్కడైతే మీకు చూడడానికి ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ అంత ఈజీ ఉండదండి, చాలా పనులు ఉంటాయి. ఇంకా నేను కొన్ని వీడియోస్ తీయంటివే చాలా ఉన్నాయి, వీడియో తీసేది కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నది. ఇంకా చాలా పనులు ఉంటాయి. బట్టలు ఉతకడం కానీ, పిల్లలకి ఐరన్ చేయడమా, ఐరన్ అంటే ఎక్కువ ఏం చేయను, బాగా ముడతలు పడితే మాత్రమే ఐరన్ చేస్తా. పిల్లలవి మా వారివి అయితే ఐరన్ చేస్తాను అనమాట. ఆయన ఆఫీస్కి వెళ్ళాలి కదా, పిల్లలవి ఎప్పటికప్పుడు చక్కగా మడతేసి పెడతా కాబట్టి వాళ్ళ యూనిఫామ్ బాగా ముడత పట్టేస్తే ఐరన్ చేస్తాను. ఇక్కడ మేము ఇంట్లో చేసుకునేటివి ఎట్లుంటాయి అంటే, ఎక్కువ కలర్ఫుల్గా ఉండకపోవచ్చు కానీ చాలా హెల్తీగా ఉంటాయి. పిల్లల కోసం కొంచెం అయితే ఆకుకూర పక్కకు తీసేసినాను. ఇంకా కొంచెం ఇప్పుడంటే లేరు పిల్లలు, కానీ ఈవినింగ్ చపాతీ కానీ అన్నంలో కానీ తినేస్తారనేసి పక్కకు పెట్టేసినాను అనమాట. వీళ్ళకి కొంచెమే కారం వేసి పక్కకు పెట్టేసినాను. మళ్ళీ నాకు మా వారికి సరిపోదు కదా ఆ కారం, అందుకనేసి ఇంకొంచెం కారం వేసి కలిపేస్తాను. మీరు ఒకటి గమనించండి, ఎక్కువ కలర్ఫుల్గా చూడడానికి అట్రాక్టివ్గా ఉండేటివి అన్నీ అని కాదు, కొన్ని మాత్రం అంత హెల్త్కి మంచిది కాదు. ఇలా అంత కలర్ఫుల్గా లేకపోయినా సరే హెల్తీగా తీసుకోవడం చాలా మంచిదన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది అనమాట. ఇక నేనైతే ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా చపాతీ చేస్తున్నాను. ఇంకా పిల్లలు వచ్చేసిన ఈవినింగ్ చపాతీ చేస్తున్నాను అనమాట. మా వారైతే ఈరోజు వర్క్ ఫ్రమ్ హోము, ఒక్కరోజు వర్క్ ఫ్రమ్ హోమ్, ఒక్కరోజు ఆఫీస్ ఉంటుంది. ఎక్కువ శాతం వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. ఇక్కడైతే చపాతీలు రెడీ చేసా. ఇక మా వారి డిన్నర్ చూడండి, నేను వీడియోస్ కోసం పెట్టట్లేదు, నార్మల్గానే అంతే తింటారు. ఏదో ఒక ఫ్రూట్ కానీ, జావ కానీ, లేదంటే వెజిటేబుల్ ఇట్లా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఒకవేళ ఎక్కువ కాస్ట్లీ మనం పెట్టకపోయినా పర్వాలేదు, కీరా, క్యారెట్ అయితే ఎవరైనా మన మీల్స్లో కానీ నైట్ డిన్నర్లో కానీ 1-2 ముక్కలుగా అయినా సరే తీసుకోవడం అయితే చాలా మంచిది. ఏమో మీ ఇష్టము, నేను చెప్తున్నా అంతే. ఇక్కడైతే కరివేపాకు మొత్తం కడిగి పక్కకు పెట్టేసుకున్నా. ముందు రోజు నైట్ అయితే చెప్పాను కదా, 1 గంటకు మళ్ళీ లేచి మా వారి కోసం జావ చేసే వల్ల ఈరోజు నైట్ తొందరగా నిద్ర వచ్చేసింది అనమాట. ముందు రోజు నైట్ 1 గంటకు లేచి మళ్ళీ అప్పుడు పని చేయడం వల్ల మళ్ళీ తొందరగా నిద్ర పట్టదు కదా, ఆ ఉద్దేశంతో మళ్ళీ రోజు తొందరగా పడుకున్నాము. ఇక్కడ చూడండి మొత్తం బొంగిపోయినాయి. మొత్తం ఏమైతుందంటే పిండి ఎక్కువ పెట్టేసినాను. సాటర్డే అనేసి పిండి ఎక్కువ పెట్టాను, అందులో లేట్గా లేచిన. నైట్ ఎర్లీగా పడుకుందాము అనేసి ఈ పనున్ని పెండింగ్ పెట్టేసిన అనమాట. మిర్చీలు, ఇంకా పల్లీలు, ఇవన్నీ వేపలేదు. అట్లే ఇంక తొందరగా నిద్ర వచ్చేస్తుంది. పిండి పట్టేసినా ఇంక తిన్నాము, పడుకున్నాము తొందరగా. మా వారికి అయితే ఫ్రూట్స్ ఇచ్చేసిన, పిల్లలకైతే చపాతీ ఆకుకూర పెట్టేసిన, తొందరగా పడుకున్నా. ఎందుకు, ముందు రోజు ఎర్లీగా లేచిన అనేసి, అందుకని పొద్దున్న చేసుకోవచ్చు లేని తొందరగా పడుకున్నా. ఇక ఎర్లీగా లేయలేదు, ఇంకా
పని కూడా ఎక్కువ ఉందన్నమాట మార్నింగ్. ఇక్కడ ఇవన్నీ నైట్ చేసి పెట్టుకుంటే నాకు ఇంత పని ఉండకపోతుండే, కానీ నైట్ చెప్పా కదా, అది మార్నింగ్ లేయంగానే పల్లీలు వేపుతున్నా, ఒకవైపు ఇడ్లీలు పెట్టేస్తున్నా. ఇక్కడ పిండి అయితే కొంచెం కింద పోయింది, కొంచెం పై మాత్రం కొంచెం తీసి లోపల పెట్టేసి మొత్తం క్లీన్ చేస్తున్నా అనమాట. ఇక్కడ చూడండి, పల్లీలు వేపాలి, ఇంకా ఇడ్లీ పిండి ఇప్పుడే పెట్టాను. ఒక వాయి అయిపోయింది, ఇది రెండో వాయ. ఓకే, నేనే మిస్టేక్ చేస్తున్నా. రెండో వాయి ఇడ్లీ పెట్టేసిన. ఎందుకు అంటే ఇక్కడ ఏమైంది, అవి టమాటా అవి కూడా ఉడకబెట్టేసిన, అందుకోసం టైం పట్టింది. ఇక్కడ ఇక ఇడ్లీ ఆల్రెడీ 3 వాయిలు పెట్టేసినాను. ఇంకా ఇప్పుడు దోశ ఉత్తప్పం అయితే రెడీ చేస్తున్నా. ఇక నా కోసం డికాషన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూసినారా, ఇదంతా క్లీన్ చేసా. మళ్ళీ ఈరోజు లేట్ అయింది, కాకపోతే శనివారం ఇంకా అందుకనేసి మొత్తం నీట్గా చేద్దాము అనిపించింది. మళ్ళీ అలా చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసా, చిన్నగా లైన్గా ముగ్గేసిన అనమాట. బాగుంటుంది కదా ఎంతైనా. ఎందుకు అంటే మీరు మాటికి ఎందుకు ముగ్గేస్తున్నారు అనుకోకండి. నాకు అక్కడ నేను ఎక్కువసేపు ఉండేది స్టవ్ ముందర, నాకు అక్కడ మంచిగా అనిపిస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు మొత్తం ఎక్కువసేపు ఉండదు, తిరగం కదా. నేను ఆల్మోస్ట్ 2-3 అవర్స్ నేను నించొని అక్కడ దోశ ఉత్తప్పం ఇడ్లీ అవి చేసుకుంటాను. బోండా అంటే చేయట్లేదు. ఇక్కడ చూడండి, కొంచెం పసుపు కుంకుమ అయితే పెట్టేసిన. చూస్తే ఎంత కలగా అనిపిస్తుందంటే ఎంతసేపు అయినా మనం పని చేయొచ్చు, అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. మార్నింగ్ మనకి పాజిటివ్ అనిపిస్తుంది. అదే ఎగ్జాంపుల్ పిచ్చిగా అదే కొంచెం మంచిగా లేదనుకోండి, మనకు చేయాలని కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అది ఒక్కొక్క మైండ్ సెట్ అనమాట, అలా అనిపిస్తుంది. ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కరిలాగా ఉంటుంది, అందరి ఇష్టం ఒకేలాగా ఉండదు. ఇక్కడైతే ఊతప్పం వేస్తున్నా. ఒకవైపు క్యారెట్ కూడా తురిమి పక్కకు పెట్టేసుకుంటున్నా. ఒకే రోజు, రెండో రోజు, మూడో రోజు, అన్ని రోజులు ఒకేలాగా ఉండవండి. అటు ఇటు ఏమంటారు, మన పని మన టైం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పదు. ఒక రోజు అంటే ఒక్కొక్కలాగా ఉంటుంది, ఇంకొక రోజు ఇంకొకలాగా ఉంటుంది. అలా అని చెప్పేసి మనం అన్ని టైంకి ప్రకారం అవ్వాలి అంటే అవ్వదు. అందులోనే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న టైం కదా, ఉన్న ప్లేసు కాబట్టి ఒక్కొక్క రోజు వీళ్ళు ఒక్కొక్క రోజు ఏం చేస్తారు, మా పిల్లలు సతాయిస్తారు. ఇక్కడ ఇడ్లీ పెట్టడం అయితే ఇంకా పూర్తి అవ్వలేదు, 2-3 వాయిలేమో పెట్టేసినాను. ఈ బాక్స్ చూసినారా ఎంత పెద్దగా ఉంది తెలుసా, ఎన్ని వేసినా కూడా పైకే రావట్లేదు. ఇక నేను లేటు లేయడం, అందులోనూ కొంచెం ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి అంత హెల్త్ అంటే దగ్గు, కొంచెం హెల్త్ అంత యాక్టివ్ అనిపించట్లేదు. అందుకే వీడియోస్ కూడా చాలా లేట్ అవుతుంది. అలా అని చెప్పేసి మీరు ఏదైనా నాకు కామెంట్ పెడితే నేను రిప్లై ఇవ్వకుండా ఆగట్లేదు, రిప్లై అయితే ఇస్తున్నా. బట్ వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతుంది. ఒకవైపు పిల్లల రీజన్, ఒకవైపు నాకు ఇంతకుముందు అంత యాక్టివ్ అయితే లేను, నిజం చెప్తున్నా. ఎందుకు అంటే ఒక 10 రోజులు మా అక్క వాళ్ళు, మా చెల్లెళ్ళు వాళ్ళు అన్ని పనులు చేసి పెడితే అక్కడ కూర్చొని తిన్నాను. ఇక్కడికి వచ్చి అన్ని పనులు ఒకేసారి నేనే చేసుకోవాలి అని అంటే ఇంకా కొంచెం ఒక వారం అయితే మళ్ళీ అన్ని యాక్టివ్ అయిపోతా. ఇప్పుడైతే కొంచెం అక్కడ రెస్ట్ చేసినా కదా, అందుకే ఇప్పుడు ఇక్కడ కొంచెం అంత కష్టం అనిపిస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత బట్టలు అవి వాష్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ పిల్లలకి బాక్సులు, ఇంకా వీళ్ళ బట్టలు, వామ్మో 1-2 ఉండవండి, చాలా ఉంటాయి. ఒక్కొక్కరు అడుగుతున్నారు అన్ని పనులు ఎలా మేనేజ్ చేస్తున్నారు అని. నాకు వీలైనప్పుడు చేసుకుంటా. మా వారు కూడా నన్ను ఏమనరు, ఈ పని చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అన్నారు. ఈ పని చేయలేకపోతే అది ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ ఏమి ఉండదు. అట్లా అనమాట, నా వీలుని బట్టి అయితే నేను చేస్తాను. అలా అని చెప్పేసి నిర్లక్ష్యం చేయను. వాళ్ళ ముగ్గురికి ఏం కావాలో అవి చూసుకుంటాను. చూసుకొని తర్వాత నా వీలుని బట్టి నేను ఏదైనా పని చేస్తాను అన్నమాట. అలా అని చెప్పి వాళ్ళని పట్టించుకోనని కాదు, మా పిల్లలు కూడా నాకు వదిలేసి అసలు ఉండరు. మా వారన్నా 1 రోజు 2 రోజులు లేకపోయినా వాళ్ళు ఉంటారు, కానీ నేను లేకపోతే అసలు ఉండరండి. ఇక్కడ ఊతప్పం కూడా ఆల్మోస్ట్ చేసేసినాను. ఇక్కడ ఇంకా లాస్ట్ ఇడ్లీ అని తీసి ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరాలి. కొందరు ఏమంటున్నారు, ప్యాక్ ఎలా చేస్తున్నారు, ప్రతిదానికి కొంచెం టైం పడుతుందండి. అలా అని చెప్పేసి మీకేదో లేటుగా చెప్పాలి అని కాదు, నా వీలు అవ్వట్లేదు, అది ఒక్కటే చెప్పగలుగుతున్నా. కాకపోతే ఇప్పుడు పిల్లలు పడుకున్నారు అంటే ఓకే అండి, లేదు వాళ్ళు లేచిన తర్వాత వీడియో తీయలేను,
బ్యాగ్ ప్యాకింగు కింద బండి మీద స్టార్ట్ అయ్యేది అదైతే ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు. అయితే ఇది బిందె పెద్దగా అయిపోయింది కదా, అందుకనేసి సైడ్కి ఆయిల్ మూత పెట్టేసిన. చూసిన తెలివి. ఇంకా రాగానే సాటర్డే రాగానే ఇంకా బీరకాయ పచ్చడి చేద్దాము అని అయితే నిన్నైతే ఆకుకూర చేసిన, ఈరోజు అయితే బీరకాయ పచ్చడి చేద్దామని మొదలు పెట్టేసిన. ఇంకా ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోయింది, పక్కకు పెట్టేసిన. మా వారికి టీ పెట్టేస్తున్నా. రాగానే 1 by 1 చేసుకుంటే ఇక ముగ్గు అయితే కొంచెం రైట్ సైడ్ చెడిపోయింది. ఇక ఇక్కడ ఇది చూసారా, టీ అలవాటు మానేద్దాము అని అయితే రాగిపిండితో స్టార్ట్ చేసామన్నమాట. రాగిపిండి ఎట్లా అంటే ఫస్ట్ కొంచెం ఏమంటారు వాటర్ను మరిగించి కొంచెం రాగిపిండి కలిపి అందులో ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం పాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. టీ కంటే కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా టీ అలవాటు రెండు సార్లు టీ తాగేవాళ్ళు ఒకసారైనా ఈ రాగి జావ తాగండి, బాగుంటుంది అన్నమాట. రాగి జావ, రాగి కాట, రాగి పాలు ఏదో ఒకటి ఇట్లా అన్నమాట. ఏమైంది, మనకి ఇష్టమైతే బెల్లం పొడి వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం చక్కెర వేసుకోవచ్చు. మీరు సీజన్లో వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తింటారా? మా ఇంట్లో అయితే అది మేము తినకుండా ఉండేదైనా సరే తీసుకొస్తా అనమాట, ఏదో ఒక రూపంలో తినేస్తాము. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇవి ఉసిరికాయలు, ఒకవేళ డైరెక్ట్ అయితే మేము తినలేము. అలా అని చెప్పేసి తురిమి పిల్లలకి బాక్స్ పెట్టేస్తాను, అన్నంలో కలిపి అదే తాలింపు వేసి ఆ తాలింపులో కలిపి పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మా వారు చెప్తూ ఉంటారు. ఇక్కడైతే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇక మా వారు నేను తినేసి ఇంకా నేనైతే కొంచెం సేపు పడుకుంటా. మా వారికి చెప్తున్నా, ఎందుకు అంటే వాళ్ళ పిల్లల్ని నువ్వే తీసుకోరాలి అని చెప్పిన. ఇక్కడ వంకాయ కొంచెం ఫ్రై చేస్తున్నా, ఉట్టి పచ్చడి అని చెప్పేసి వంకాయ ఫ్రై చేస్తున్నా. ఎక్కువ కలర్ఫుల్ అయితే ఉండవు మా వంటలు, మీరేమన్నా అనుకోండి. ఒకవేళ 1-2 తక్కువైనా సరే నేను ఆ టైంకి ఏది ఉంటే అది అట్లా అడ్జస్ట్ చేసి వండేస్తాను. నా వంటలు అట్లే ఉంటాయి. ఇక్కడైతే రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇవి వండేసి నేను పడుకుంటాను. మా వారిని తీసుకురమ్మని చెప్పేసిన పిల్లల్ని. ఇక్కడ చూసినారా, ఇక్కడేమో బీరకాయ పచ్చడి, వంకాయ ఫ్రై, అన్నం అయితే రెడీ చేసి ఇంతే అండి. ఇంకా రెస్ట్ తీసుకుంటాను ఈరోజు. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ ప్రిపరేషన్ ఉంటుంది కదా, అందుకనేసి మనకంటూ ఒక టైం అనేది కేటాయించుకోవాలి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.